ఎలాంటి భోజనాన్ని చేయాలి, ఎలాంటి భోజనం చేయకూడదు. కాకులు ముట్టుకున్నది కుక్క, ఆవు వాసన చూసిన భోజనాన్ని తినకూడదు. పాలతోటి భోజనం చేశాక పెరుగుతోటి భోజనాన్ని చేయకూడదు. భోజనం చేయటానికి ఎడమ చెయ్యి ఉపయోగించకూడదు. నిలువ ఉన్న అన్నాన్ని భుజించకూడదు. చల్లారిన అన్నాన్ని వేడి చేసి తినకూడదు. నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి శ్రేష్టమైనది. నిలువ పచ్చళ్ళు వయసులో 2 రోజులకొకసారి, మధ్య వయసులో వారానికి 2 సార్లు, 40 దాటిన తర్వాత 15 రోజులకు ఒకసారి, 50 దాటిన తర్వాత నెలకొకసారి మాత్రమే తీసుకోవాలి. గ్రహణం రోజున అంటే సూర్యగ్రహణానికి 12 గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి 9 గంటల ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. దూడను కన్న తర్వాత పశువు నుంచి 10 రోజుల వరకు పాలు సేవించకూడదు. తడి పాదాలతోటి భోజనము, పొడి పాదాలతోటి నిద్ర అనారోగ్యాన్ని కలుగచేస్తాయి. రాత్రి పడుకునే ముందు కాళ్ళు కడుక్కొని నిద్రకు ఉపక్రమిస్తే సుఖనిద్ర పడుతుంది. పడుకునేటప్పుడు తప్పనిసరిగా పక్కనే అందుబాటులో మంచినీరు ఉంచుకోవాలి. ఆహార పదార్థాలను చూసి చిరాకు పడకూడదు. వండిన వారిని అభినందించాలి. అప్పుడే బలాన్ని, సామర్థ్యాన్ని ఇస్తుంది, లేకపోతే వికటిస్తుంది. భోజనం మధ్యలో లేవటము, మాట్లాడటము చేయకూడదు. ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టకూడదు. భార్యకు సహితం ఎంగిలి అన్నాన్ని పెట్టకూడదు. పదార్థాలు బాగున్నాయి అని అతిగా తింటే ఆయుష్ తగ్గిపోతుంది. భోజన అనంతరము, భోజనము ముందు కూడా ఆచమనాన్ని చేయాలి. ఆచమన విధి తెలియకపోతే భగవంతుణ్ణి స్మరించి ఆపై భుజించాలి. విస్తరిలో ఏమీ మిగిల్చకూడదు. అవసరమైనంత వరకే వడ్డించుకోవాలి. రోజుకు 2 సార్లు భోజనాన్ని చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం తెలియజేస్తుంది. 2 సార్లు మధ్యలో ఏ ఆహారము తీసుకోకపోతే ఉపవాస ఫలం కూడా వస్తుంది. భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకి తిరిగి భోజనాన్ని చేయాలి. తూర్పు వైపుకి తిరిగి భోజనం చేయటం వల్ల ఆయుర్దాయం, అలాగే దక్షిణానికి తిరిగి భోజనం చేస్తే కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి. పడమర వైపు తిరిగి భోజనాన్ని చేయకూడదు. తూర్పు వైపు తిరిగి భోజనం చేయడం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాయి. ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చేయకూడదు. ధనాన్ని కోరుకునేవాడు మర్రి, జిల్లేడు, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనాన్ని చేయాలి. మోదుగా, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి. భోజనానికి ముందు తర్వాత ఆచమనం చేయాలి.